ప్రజెంట్ అయితే మనం బెంగుళూరులో ఉన్న పునీత్ రాజ్ కుమార్ గారి మెమోరియల్‌కి అయితే విచ్చేసినాం. ఎప్పటినుంచో అనుకుంటున్నాం బెంగుళూరుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాలని. మొత్తానికైతే ఈరోజు కంప్లీట్ అయింది. మనం ఆయన మెమోరియల్‌కి అయితే విచ్చేసినాం. చూద్దాం లోపల ఎట్లుంటుందో. ముందుగా ఫ్లవర్ తీసుకొని వెళ్దాం లోపటికి. దీంట్లోనే వాళ్ళ ఫాదర్‌ది, మదర్‌ది మెమోరియల్ ఉంది. ఆయన పునీత్ రాజ్ కుమార్ గారు వచ్చేసి 1975 మార్చ్ 17న తమిళనాడులో జన్మించారు, చెన్నై. వాళ్ళ ఫాదర్ పేరు మెగాస్టార్ రాజ్ కుమార్ గారు, వాళ్ళ మదర్ పేరు పార్వతమ్మ గారికి దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో పూర్తి చేశారు. ఇక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే పునీత్ రాజ్ కుమార్ గారు 45 ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేశారు. అందులో 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పడం, అలాగే 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధ ఆశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. పునీత్ రాజ్ కుమార్ గారికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఒక ఆయన పేరు రాఘవేంద్ర రాజ్ కుమార్, ఇంకో అన్నయ్య శివ రాజ్ కుమార్, ఆయన హీరోనే. పునీత్ రాజ్ కుమార్ గారికి ముద్దుగా అప్పు మరియు యువరత్న మరియు పవర్ స్టార్ అని పిలుస్తారు. పునీత్ రాజ్ కుమార్ గారికి 6 నెలలు ఉన్నప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆయన కెరియర్లో బాలనటుడిగా 13 సినిమాలు యాక్టింగ్ చేసి ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే తన 45 ఏళ్ళ సినీ జీవితంలో మొత్తం 32 సినిమాలు యాక్టింగ్ చేశారు. ఆయన హీరోగా 2002లో ఫస్ట్ సినిమా అప్పుతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఆయన 2021 అక్టోబర్ 29న ఆయన మరణించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. టోటల్ సినీ ఇండస్ట్రీకే చాలా బాధాకరమైన విషయం. అంత మంచి గొప్ప నటుడు, ఆయన గొప్ప వ్యక్తిని కోల్పోవడం అంటే చాలా బాధాకరం. ఇంత చిన్న వయసులో గొప్ప నటుడిని కోల్పోవడం అంటే ఇక చాలా బాధాకరం. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏ రోజు ఆయన బయట పెట్టలేదు. తను మరణించినాకనే తెలిసింది ఇన్ని సేవా కార్యక్రమాలు, ఇంతమందిని ఆయన అనాథాశ్రమాలు, ఇంతమంది స్టూడెంట్స్ని చదివిపించడం అనేది తర్వాతనే మనకు తెలిసిన విషయము. చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంటుంది. ఆయనకు ఓన్లీ కన్నడలోనే కాదు ఫ్యాన్స్, టోటల్ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా బాధాకరం అంత మంచి నటుడిని కోల్పోవడం. మొత్తానికైతే మనం ఈరోజైతే మన కోరిక నెరవేరింది. ఆయన మెమోరియల్ చూడడానికైతే వచ్చినాం. ఇటు మీరు బెంగళూరు ఎవరైనా వస్తే వచ్చి విజిట్ చేసి వెళ్ళండి, చూడండి. దీంట్లోనే వాళ్ళ ఫాదర్, మదర్ది గిట్ట మెమోరియల్ ఉంటుంది. ఫస్ట్ అప్పు గారిది మెమోరియల్ దర్శనం తర్వాతనే నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ది, మదర్ది ఉంటుంది. వాళ్ళ ఫాదర్ది ఉంటుంది అక్కడ, అది కూడా చూద్దాం. పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ మదర్ది మెమోరియల్ పక్కనే వాళ్ళ ఫాదర్ది గిట్ట ఉంటుంది, అది కూడా చూపిద్దాం. వాళ్ళ మదర్, పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ మదర్. పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్, ఈయన యాక్టర్, గ్రేట్ యాక్టర్. పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్.
కిరగటి యాక్టర్ అప్పుడు గ్రేట్ యాక్టర్ కన్నడ. వెళ్దాం పదండి. నేను యాక్టింగ్ చేసిన మూవీస్ లిస్ట్ ఇది. బస్ కరెక్ట్ పోయి ఇట్లా అయిపోయిన ఒకసారి మొత్తానికైతే ఈరోజు మనం పునీత్ రాజ్ కుమార్ది మెమోరియల్ అయితే విజిట్ చేసినాం. ఎన్నో రోజుల నుంచి విజిట్ చేయాలనుకున్నాం. ఈరోజు కుదిరింది, విజిట్ చేసినాం. మొత్తానికైతే కన్నడ ఇండస్ట్రీ గ్రేట్ లాస్ ఆఫ్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయిన పునీత్ రాజ్ కుమార్. సాడ్ న్యూస్ అది. మనమైతే విజిట్ చేసినాం. వాళ్ళ అక్కడే విజిట్ పక్కకే వాళ్ళ ఫాదర్ది వాళ్ళ మదర్ది ఒకటే దగ్గర 3 మెమోరియల్ ఉన్నాయి. 3 విజిట్ చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.